వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. శోభన్ బాబు క్రమశిక్షణ సినీ రంగంలో ఉన్న వారందరికీ ఆదర్శ ప్రాయమని తెలిపిన ఏపీ ఎన్జీఓ సంఘం ఎన్టీఆర్ జిల్లా నాయకుడు రమేష్. విజయవాడ గొల్లపూడిలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు వెలిగించి సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన మంత్రి పాదసారథి. విజయవాడ నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి. విజయవాడ గొల్లపూడిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి పాదసారథి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను మంత్రి పాదసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలకు నిరసనగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను భోగి మంటల్లో తగులబెట్టి రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పాదసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని మానసిక వేదనకు గురయ్యారని పేర్కొన్నారు. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోవాలనే ఉద్దేశంతోనే రైతులు అప్పటి ముఖ్యమంత్రి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూమి మీ హక్కు అనే నినాదంతో రైతులకు మనోధైర్యం కలిగించేలా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను అందజేశామని తెలిపారు. రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగించే అలాంటి ఆలోచనలు కూడా భోగి మంటల్లో తగలబడాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బొమ్మసాని సుబ్బారావు నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నారని, ఈ సంబరాల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు. అనంతరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా తొలి రోజు నిర్వహించిన భోగి పండుగకు మంత్రి పాదసారథి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారని చెప్పారు. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు ఏర్పాటు చేశామన్నారు. మతాలకు అతీతంగా ప్రజలందరూ ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. తెలుగు ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సొంత స్థలాలకి, సొంత ప్రాంతానికి, తమ మూలాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త పండగ, కొత్త సంవత్సరంతో సంక్రాంతి ప్రారంభమయ్యే ఈ పండుగలో ఈ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. విజయవాడ నగర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని శివాలయం సెంటర్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అతిథిగా విచ్చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. తొలుత పిడకలను భోగి మంటల్లో వేసి అనంతరం హరిదాసులకు కానుకలను సమర్పించారు. తదనంతరం నాట్యచారులను సత్కరించి పిల్లలకు భోగి పళ్లను పోశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీపురంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. అనంతరం నిర్వాహకులు బాబూరి భూపాల్ మాట్లాడుతూ అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి కుమారస్వామి, న్యాయవాది నేరెళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భోగి మంటలతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. సంక్రాంతి మరియు ఈరోజు భోగి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి సంక్రాంతికి ఈరోజు భోగి మంటలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటి, దక్షిణ భారతదేశంలో దాని గొప్పతనం ఏంటనేది కూడా ఇక్కడ
విజయవాడ పట్టణం అయినప్పటికీ కూడా పల్లెటూరు వాతావరణంలో చాలా చక్కగా చేశారు. నిన్న ముగ్గుల పోటీ పెట్టారు. ఈరోజు రేగిపండ్లు ఇవన్నీ పిల్లలకి వేయటం ఇదంతా కూడా మనకి వెనక నుంచి అనాది నుండి వస్తున్న సాంప్రదాయం. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని హరిదాసుల్ని తర్వాత గంగిరెద్దుల్ని మళ్ళీ తిప్పటం ఇదంతా కూడా చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయం. దీని నుంచి అనేక చెడులన్నీ వెళ్ళిపోయి మంచి రోజులు బాగా వస్తాయని చెప్పి కూడా మనకి గట్టి నమ్మకం ఉంది. ఈ నమ్మకం ప్రకారం చాలా బాగా చేశారు. అందరికీ మరొక్కసారి అభినందనలు శుభాభినందనలు చెప్తూ ధన్యవాదాలు చెప్తాను. ఇవాళ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి రోజైన భోగి అంటేనే ప్రధానమైనటువంటిది అంటే ఏదైతే చెడు ఆలోచనలు ప్రభుత్వంలో ఉంటాయో అదేవిధంగా మనుషుల్లో చెడు ఆలోచనలు ఉంటాయో ఆ చెడు ఆలోచనల్ని పారద్రోలి ఒక మంచి ఆలోచనతో ఈ దేశం యొక్క డెవలప్మెంట్ కోసం ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం కోసమే ఈ యొక్క భోగిలో చెడు ఆలోచనని పోగొట్టాలి, మంచి ఆలోచన తీసుకురావడం అనేది ప్రధానమైన లక్ష్యం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా బాగుండాలి అంటే ఒక పని చేయాలి. ఏంటంటే ఏదైతే వాతావరణాన్ని పరిరక్షిస్తుందో ఆ పరిరక్షించేటువంటిది ప్రధానంగా గోమాత యొక్క పేడతోటి తయారు చేసిన పిడకలు అయితే ఉన్నాయో ఆ పిడకలు మాత్రమే వాతావరణాన్ని పరిరక్షిస్తాయి, మొత్తం సంరక్షిస్తాయి. ఏ అనారోగ్యం లేకుండా ఈ యొక్క హాస్పిటల్స్ లేకుండా మంచి యొక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆరోగ్య భారతదేశంగా మారటం కోసం ప్రతి ఇంట్లో కూడా ఈ ఆవు పిడకలతోనే ఈ యొక్క భోగి మంటలు వేయాలి. దేశవ్యాప్తంగా కోట్లాది యొక్క ఆవు పిడకలతో భోగి మంటలు వేసినట్టయితే 2 రకాల లాభాలు. కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ డైరీని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పాల ఉత్పత్తులు అందించే విషయంలో విజయ డైరీ చైర్మన్ కు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించే విషయంలో రాజీ పడొద్దని ఆయన విజయ డైరీ యాజమాన్యానికి సూచించారు. 1 టన్ మిల్క్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. తొలుత గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంట్ ను సందర్శించారు. పాల ద్వారా పాల ప్యాకెట్లను తయారు చేసే విధానంతో పాటు పాల ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా విజయ డైరీలో గోమాతకు పూజలు నిర్వహించామని చెప్పారు. అనంతరం ప్లాంట్ ను కూడా సందర్శించినట్లు తెలిపారు. అనంతరం విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతుల కుటుంబాలతో నడుపుతున్న విజయ డైరీ తరపున ఆయన రాష్ట్ర ప్రజలకు నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి తమ ప్లాంట్ ను సందర్శించారని పలు సూచనలు కూడా అందించారని తెలిపారు. శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ భోగి జరుపుకోవడానికి కృష్ణా మిల్క్ అసోసియేషన్ వాళ్ళు విజయ డైరీ ఈ ప్రాంగణంలో చక్కగా ఆవు పూజ, గోపూజ, ముగ్గులు అన్నీ కూడా వేశారు. ప్లాంట్ కూడా తీసుకెళ్ళి చూపెట్టారు. చాలా బ్రహ్మాండంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి చలసాని ఆంజనేయులు గారు కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరి మీద బాగా ఉండాలని చెప్పి ఇంకొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబాల రైతు సంస్థ, రైతు యజమానిగా నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ రైతు సౌభాగ్యం సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి కార్యక్రమంలో ఈ రోజున ఏదైతే రైతు యజమానిగా నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఉందో ఈ రోజున పూర్వ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా ప్లాంట్లోకి రావడం, గోపూజ కార్యక్రమంలో పాల్గొనడం, ప్లాంట్ పర్యవేక్షించడం, కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా ఫ్యాక్టరీ ఎదురుగుండా హనుమత్ దీక్షాపీఠం ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో సయ్యద్ అప్పలస్వామి గారు ఏ రోజున ఈ ప్రాంతంలో భూమి పూజ చేసి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఇన్ని 60 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అభయ ఆంజనేయ స్వామిని ఈ రోజున దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో మరలా నిర్మాణం చేసి ఇవాళ గుడి నిర్మాణం చేయడం, ఆలయ నిర్మాణం చేయడం చాలా ఉదాహరణ. అదే కాకుండా ఇవాళ మండప నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయటం, ఇవాళ భగవంతుడు ఈ రాష్ట్ర దేశం అంతా కూడా భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, శాంతి సౌభాగ్యాలతో
ప్రయాణం చేయాలని చెప్పి దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం హోమాలు, యజ్ఞాలు, ప్రపంచ శాంతి, దేశ శాంతి, రాష్ట్ర శాంతి, ప్రాంత శాంతికి చేస్తున్నటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతిరోజు ఇక్కడ కానీ హైదరాబాదులో కానీ జరగడం, ఈ ప్రాంతంలో మన మధ్యన జన్మించినటువంటి దుర్గాప్రసాద్ స్వామీజీ గారు చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి పూజ నిర్వహణలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, మా డైరీ కూడా ఆలయం ముందు డైరీ ఎప్పుడూ కూడా కాపాడబడుతూ ఉన్నటువంటి ఈ డైరీ కూడా. శోభన్ బాబు క్రమశిక్షణ సినీ రంగంలో ఉన్న వారందరికీ ఆదర్శప్రాయమని ఏపీ ఎన్జీఓ సంఘం ఎన్టీఆర్ జిల్లా నాయకుడు రమేష్ అన్నారు. వందలాది తెలుగు చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడుగా నిలిచిపోయారని పేర్కొన్నారు. సినీ నటుడు శోభన్ బాబు 90వ జయంతిని స్టేట్ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్ శోభన్ బాబు సర్కిల్ వద్ద గల ఆయన విగ్రహానికి అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్జీఓ ఎన్టీఆర్ జిల్లా నాయకుడు రమేష్, శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కల్లేపల్లి మధుసూదన్ రాజు, జగన్మోహన్ రావు, ప్రబల శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ సినీ రంగంలో శోభన్ బాబు ప్రస్థానం మరుపు రానిదన్నారు. ఆయన క్రమశిక్షణ, నటన పట్ల అంకిత భావం నేడు సినీ రంగంలో ప్రవేశిస్తున్న యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ రంగంలో ఎంతో సంపాదించి ముందు చూపు లేకుండా విలాసవంతమైన జీవితం గడిపి దాన ధర్మాలు చేసి చివరకు ఏమీ మిగిల్చుకోలేని నటీనటులకు శోభన్ బాబు జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా పేదలకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు. మరి ఇవాళ శోభన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఏపీ స్టేట్ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు మరి వాళ్ళ ఏలూరు రాకుల దగ్గర శోభన్ బాబు సర్కిల్లో ప్రతి సంవత్సరం కూడా మా కమిటీ వాళ్ళంతా చాలా ఆదర్శంగా శోభన్ బాబు గారి పుట్టినరోజు చేసుకోవడం, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షల తరఫున గార్నెట్ చేసి పేదలందరికీ ఇక్కడ టిఫిను, భోజనం, సహకారాలు అందించడం అలాగే చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా విజయవంతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దానికి మా సాగర్ గారు మేము ఎప్పుడు ఆనవాయితీగా ఈ సర్కిల్కి వచ్చి వాళ్ళ శోభన్ బాబు అసోసియేషన్ వాళ్ళు, మా కల్లేపల్లి మధుసూదన్ రాజు గారు, మన ప్రబల్ సుభాష్ గారు, మన జాన్ గారు, వీళ్ళందరితో కలిసి మేము ఈ కార్యక్రమంలో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి శోభన్ బాబు గారి జీవిత చరిత్ర చాలామందికి ఆదర్శప్రాయం. సినీ ఫీల్డ్లో ఒక చక్కని క్రమశిక్షణ కలిగి తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళి బ్రహ్మాండంగా ఆయన లీడ్ చేశారు. మరి ఆయన మన తెలుగు వారింట పండగ వచ్చిందంటే శోభన్ బాబు గారు సోగ్గాడు, అందగాడు. మరి తెలుగు ప్రజలందరి మనసుల్లో నిండిపోయిన ఈ సోగ్గాడికి ప్రతి సంవత్సరం కూడా మనోళ్ళు అలాగే పుట్టినరోజు వేడుకలు జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారి జీవితం ప్రతి సినీ యాక్టర్కి కానీ, చిన్నవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు కూడా ఆయనంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి చాలా ఒక ఉన్నతమైన ఆశయాలతోటి చక్కగా జీవితం సాగించారు. కట్టపురుషుడు శోభన్ బాబు 90వ జన్మదిన వేడుకలు విజయవాడలో జరుపుతున్నాము. అలాగే స్టేట్ వైడ్ శోభన్ సిండికేట్గా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా ఎన్జిఓస్ నాయకులైన రమేష్ గారు, మరి మా పెద్దలందరూ రావాల్సింది, కొన్ని అనేక కార్యక్రమాలు ఉంటూ వెళ్ళిపోయారు. మా ముఖ్య అతిథిగా రమేష్ గారు ఇచ్చేశారు. దానికి మేమందరం మరి ఇవాళ శోభన్ బాబు గారి వేడుకల్లో పాల్గొంటామని ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే శోభన్ బాబు గారు చనిపోయి 20 ఏళ్ళు అయినా సరే మేము ఇంకా ఆయనకి పుట్టినరోజులు, వర్ధంతులు, ఆయన సేవా కార్యక్రమాలు చేయడం అనేది శోభన్ బాబు అభిమానులు మాకు గర్వకారంగా ఉంది. ఆయన పెట్టిన క్రమశిక్షణ మేము ఇలాగే ఉంటాము. అలాగే ఈ ప్రాంతానికి శోభన్ బాబు సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. విజయవాడ మధురానగర్ ఓంకార క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గత నెల రోజులుగా భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుకల ముగింపు సందర్భంగా గోదాదేవి శ్రీ రంగనాథుని కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. మధురానగర్ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ ఉత్సవాలు భోగి పండుగ సందర్భంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో శ్రీ గోదాదేవి రంగనాథుని పూజలు, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. చివరి రోజైన నేడు ఆలయ అధ్యక్షురాలు శ్రీమతి పిల్లి లక్ష్మీ తులసి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ధనుర్మాస ముగింపును పురస్కరించుకొని శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథుని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు.
ఈ కళ్యాణంలో 17 మంది దంపతులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి ఈ పవిత్ర కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్రనామ మండలి మధురా నగర శాఖ అధ్యక్షులు శ్రీ గుర్రం హేమ సత్య శివప్రసాద్, శ్రీ వై రామారావు దంపతులు, శ్రీ బొమ్మారెడ్డి సీతారామరెడ్డిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వలివేటి శ్రీనివాస శర్మ, శ్రీ పెనుమూడి నరేంద్ర శర్మల ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు పూర్తి కాగా అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణలు చేపట్టారు. ధనుర్మాసం ఈ 30 రోజుల పాటు గోదా రంగనాథుల అద్భుతమైనటువంటి ప్రతిరోజు కూడా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వైష్ణవ సంప్రదాయంలో అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ స్వామివారిని ఉదయాన్నే తెల్లవారుజామున చక్కటి పాశురాలతో, తమిళ సంప్రదాయంలో వీటిని పాశురాలు అంటారు. మన తెలుగు సంప్రదాయంలోకి వచ్చేసరికల్లా మరి ఎంతోమంది పాశురాలని తెలుగు గేయాలుగా కూడా రాయటం జరిగింది. వీటిల్ని తిరుప్పావై అని కూడా అంటారు. శుభప్రదమైనటువంటి గేయాలతో మరి స్వామివారిని నిద్రలేపుతూ స్వామివారి యొక్క భక్తి ప్రపత్తులతో స్వామికి కైంకర్యాలు సమర్పించేటువంటి పుణ్యమాసం ఈ ధనుర్మాసం. ఈ మాసంలో ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత వచ్చింది అనంటే, ఇది పొద్దున్నే వెళ్ళటం, స్వామివారిని అందరూ కలిసి చక్కటి పాశురంతో నిద్రలేపటం, ఇదంతా ఒక ఎత్తు అయితే దీని వెనకాలన్న ముఖ్య ఉద్దేశం సమైక్యతా భావన. ఒక గ్రామం అంతా కూడాను ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ హిందూ ధార్మిక వ్యవస్థలో ఈ ధనుర్మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఈ గ్రామం అంతా కూడాను భిన్నత్వంలో ఏకత్వము, సమైక్యతా భావాన్ని చాటి చెప్పేటువంటి మాసం ఇది. విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఇది 95లో స్టార్ట్ చేశారు. శ్రీహరి గారు ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత ఇక్కడ విష్ణు సహస్ర పారాయణ మండలి బ్రాంచ్గా 11 సంవత్సరాలు అయింది. ఇక్కడ మధురానగర్లో ఏర్పాటు చేసి మన టెంపుల్లో 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో ఈ ధనుర్మాస నెల రోజుల పాటు డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు చాలా చక్కని కార్యక్రమం. బ్రహ్మీ ముహూర్తంలో ధనుర్మాస కార్యక్రమం, శ్రీ సిద్ధార్థ సిద్ధి సంకల్ప అని సంపుటీకరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తున్నాము. అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమాలు. ఈరోజు కళ్యాణం జరుగుతూ ఉంది. కళ్యాణం కూడా పెద్దలందరూ 17 మంది దంపతులతో చేస్తున్నాము. ఈరోజు చాలా వైభవంగా జరుగుతూ ఉంది. ఈ భోగి మన జీవితంలో, ఈ భోగి సంక్రాంతి కనుమ మన జీవితంలో ఎంతో మెరుగైన అవకాశాలను కల్పించాలని, ముందుగా ఈ నెల రోజులు చాలా నిష్టగా, ధనుర్మాసం నెల రోజులు చాలా నిష్టగా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో 4 గంటలకే ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. 5 పారాయణం స్టార్ట్ అయ్యి 6 గంటల వరకు పారాయణం చేసుకుని తర్వాత లలిత సహస్రనామం తిరుప్పావే చదువుతారు. అలాగే పైన రోజుకొక దంపతులు పీటల మీద కూర్చుని చాలా నిష్టగా ఈ కార్యక్రమం చేసుకున్నారు. ఈ కార్యక్రమం చేయటం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవ సమాజంలో వస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్ని కాకుండా ఈ నెల రోజులు పూర్తిగా శాస్త్రీయబద్ధంగా మన పూర్వీకులు ఎలా అయితే పొద్దున్నే 4 గంటలకల్లా లెగిసి స్నానం ఆచరించి నిష్టగా దేవుడి కార్యక్రమం చేసుకుంటే ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ వేవ్స్ ఎలా అయితే వెళ్తాయి అని చెప్పారో, అది ఇక్కడికి వచ్చి నిజంగా ఒక అదృష్టవంతులు మాత్రమే ఈ టైంలో వచ్చి కార్యక్రమం చేసుకోగలుగుతారు. శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామి 76వ జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి సిస్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 76 రోజుల పాటు ఉదయం స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష పూజలు, సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపిస్తున్నట్లు తెలిపారు. లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని ఆయన కోరారు.
జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 76వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా 76 రోజుల పాటు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను శివరామకృష్ణ క్షేత్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్షేత్రం ధర్మాధికారి శిష్లా హనుమత్ ప్రసాద్, వేద పండితులు ఫణిశర్మ మాట్లాడుతూ 76 రోజుల పాటు కొనసాగే స్వామివారి వర్ధంతి కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. ఈ నెల 15వ తేదీ మకర సంక్రాంతి నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రీత్యార్థం 6 రకాల పుష్పాలతో సహస్ర నామార్చన, నవవర్ణార్చన, భుజంగ స్తోత్ర పారాయణ, 6 బ్రహ్మచారులకు నిత్య సంతర్పణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ ఉత్సవాలలో భక్తులంతా పాల్గొనాలని వారు కోరారు. ముఖ్యంగా ఆరోగ్యం, వివాహం, సంతానం, విద్యాభివృద్ధి కాంక్షించే వారంతా స్వామివారి వేడుకల్లో పాల్గొనవచ్చునని వారు సూచించారు. విలేకరుల సమావేశంలో నిడుమోలు రమ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శారదాపీఠ పరిపాలితమైనటువంటి శివరామకృష్ణ క్షేత్రానికి జగద్గురువులచే నియమించబడినటువంటి సేవకుణ్ణి. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి వర్ధంతి అనగా పుట్టినరోజు వచ్చినప్పుడల్లా కూడాను ప్రతి సంవత్సరం ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని రోజుల పాటు ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకోవటం మీ అందరికీ తెలిసిన విషయం. 72 రోజుల పాటు వేదపారాయణ జరిపాం. ప్రతి నిత్యం కూడాను పూర్తిగా 82 పన్నాలతో కూడినటువంటి కృష్ణ యజుర్వేద పారాయణ జరిగింది. అలాగే సూర్య నమస్కారాలు 12 మంది ఋత్విక్కుల చేత 12 ఆదిత్యులుగా సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అలాగే శివార్చనలు జరిగాయి, అమ్మవారి విశేషమైనటువంటి సేవా పూజలు జరిగాయి. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రోజు వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని మనం ఇక్కడ విశేష కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే రేపు వారి యొక్క పుట్టినరోజు చైత్ర శుద్ధ షష్ఠి, అంటే రాబోయే కొత్త ఉగాది సంవత్సరంలో 24వ తారీఖు మార్చి శుద్ధ షష్ఠి, ఆ రోజున వారి యొక్క పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా మనం 76 రోజుల పాటు ఒక విశేష కార్యక్రమం జరపాలి. ఏ కార్యక్రమం జరపాలి అన్నప్పుడు వారి అనుగ్రహంతోనే మనకు ఒక సంకల్పం కలిగింది. ఏమిటి ఆ సంకల్పం అంటే, ప్రస్తుతం భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా వారి మనోభీష్టాలు తీర్చాలి అంటే ఈ రోజున శక్తివంతుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా అవసరం. అందుకని వారికి విశేష అర్చన ఈ 76 రోజులు చేద్దాము అన్న సంకల్పం కలిగి, ఈ సంకల్పం కలగటం గురువుల యొక్క అనుగ్రహమే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్ పాదశంకరం లోకశంకరం. జగద్గురువుల పాదపద్మములకు నమస్కరిస్తూ వారి యొక్క అనుగ్రహ విశేషం చేత 76వ వర్ధంతి సందర్భంగా, ఇక్కడ వర్ధంతి అంటే వృద్ధి చెందటము అనేటువంటి విశేషాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుచేతనంటే వర్ధంతి అంటే లోకంలో అనేక రకాలైనటువంటి వేరే ఇతరమైనటువంటి భావన కలుగుతున్నటువంటి పరిస్థితులు. కానీ వ్యాకరణంలో అలా చెప్పలా. వృద్ధి చెందటాన్ని వర్ధంతి అని సంబోధన చేస్తుంది సంస్కృతం వ్యాకరణం. కానీ కాబట్టి 76వ వర్ధంతి సందర్భంగా ఎల్లుండి అంటే మన మకర సంక్రమణం రోజున ప్రారంభం చేసి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు అంటే ఏప్రిల్ 1వ తారీఖు వరకు జగద్గురువుల యొక్క ఆదేశానుసారం ఈ సుబ్రహ్మణ్యేశ్వర విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి జగద్గురువుల యొక్క అనుగ్రహం కలిగింది. వాటిల్లో భాగంగా ప్రతి నిత్యము ఉదయం 8 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 8 గంటలకి గురువందనంతో ప్రారంభం చేస్తూ ఒక 2 వేదవిధులైనటువంటి పండితులు సుబ్రహ్మణ్య నవావరణార్చన, అలాగే 2 పండితులు సర్పసూక్త పారాయణ 108 మార్లు చేయటం, అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్రానుష్ఠానం, తదంగంగా హోమము, వీటితో పాటుగా జగద్గురువులు ప్రత్యేకించి తెలియజేసినటువంటి మరొక విశేషము శంకరాచార్య విరచితమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నిరుద్యోగ యువతకు అధికారంలోకి రాగానే సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క నిరుద్యోగి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను పూర్తిగా విస్మరించడం చాలా దారుణమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి హామీలను విస్మరించినందుకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో దాసరి భవనం వద్ద తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పత్రాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రతి నెల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీలను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి నేటికి సంవత్సరం 9 నెలల కాలం గడిచినా ఆ హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ భృతితో పాటు ఖాళీ పోస్టులపై సమీక్షలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో సరైన గుణపాఠం చెబుతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ దానికి ముద్దుగా పీపీపీ అని 3 రకాల పీలు పెట్టి మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నిరసిస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ సిపిఐ ఎక్సెప్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు మినహాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన ప్రజా సంఘాలంతా కూడా మేధావులతో సహా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 3 పీపీలు అనేటువంటి పేరుతో చాలా ముద్దుగా పిలుస్తూ దీని మూలంగా మొత్తం ప్రభుత్వ వైద్య రంగం బాగుపడుతుంది, ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తుంది, బయట బోర్డులు మాత్రం ప్రైవేటు రంగం కాకుండా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నాయని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ సమర్థించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు. 590 జీవో కానీ 847 జీవో కానీ ఏం సూచిస్తూ ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రజానికానికి తెలియజెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పగతు మోసం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాడు. 847 జీవో ప్రకారము 2 సంవత్సరాల పాటు ఈ పీపీపీ అనేటువంటి మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఆ వైద్యులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు అందరికి కూడా జీతాలు ఇవ్వడం అనేటువంటిది ఏ మేరకు ఇది పీపీపీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్పుడు అనేటటువంటిది కూటమి నాయకులకే చెల్లుతుంది. ఎన్నికల ముందు యువగళం నిర్వహించేటటువంటి సందర్భంలో నారా లోకేష్ ఏం చెప్పాడు, అప్పటికే వైసీపీ విడుదల చేసినటువంటి 107, 108 జీవోలను రద్దు చేస్తాం, ప్రభుత్వమే వైద్య విద్యని కొనసాగిస్తుందని చెప్పి యువకులందరూ కూడా హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పాడు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి అవుతా ఉన్నది. కాబట్టి మీరు ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చారో హామీని నిలబెట్టుకోమని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 590, 847 జీవోలను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి కోట్లాది రూపాయల ఆస్తిని దారాదత్తం చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. కూటమి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం. మీ అందరికీ ఆద్యుడైనటువంటి వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు, వైద్య కానీ విద్యారంగం కానీ వైద్య రంగం కానీ 2 కూడా గవర్నమెంటే చేయాలని చెప్పి ఒక పక్కన ఆయన చెప్తా ఉంటే మీరు దానికి భిన్నంగా ఈ రోజున వైద్య విద్యని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి రాబోయేటటువంటి కాలంలో వైద్య రంగాన్ని కూడా వైద్య వృత్తిని కూడా ప్రైవేటు పరం చేయటం అనేటటువంటి సరైనది కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శోభన్ బాబు క్రమశిక్షణ సినీ రంగంలో ఉన్న వారందరికీ ఆదర్శప్రాయమని తెలిపిన ఏపీ ఎన్జీఓ సంఘం ఎన్టీఆర్ జిల్లా నాయకుడు రమేష్. విజయవాడ గొల్లపూడిలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు వెలిగించి సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన మంత్రి పాదసారథి. విజయవాడ నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.